జ్ఞానభక్తి కథలు ప్రేక్షకులకు నా నమస్కారములు. రామో విగ్రహవాన్ ధర్మః వెనుక ఉన్న అసలు రహస్యం. నమస్కారం శ్రోతలారా. రామో విగ్రహవాన్ ధర్మః ఈ మాట మనందరికీ చాలా పరిచయం. పురాణాల్లో, ప్రవచనాల్లో, పెద్దల మాటల్లో పదే పదే వింటూనే ఉంటాం. ధర్మానికే ఒక రూపం ఉంటే ఆ రూపమే రాముడు అని దీని అర్థం. ఇంతకీ ఈ మాట అన్నది ఎవరు? ఏ సందర్భంలో అన్నారు? ఒకవేళ రాముడి స్నేహితుల్లో, భక్తుల్లో అయితే అందులో పెద్ద వింతేం లేదు. కానీ ఆ మాట అన్నది రాముడికి బద్ధ శత్రువు పక్షాన ఉన్నవాడు. అవును, సాక్షాత్తు రావణుడి అనుచరుడైన మారీచుడు. సీతను అపహరించడానికి సహాయం అడిగిన రావణుడితో మారీచుడు ఇలా అన్నాడు: రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివా. ఓ రావణ, నువ్వు తలపడాలనుకుంటున్న రాముడు సామాన్యుడు కాదు. ఈ ప్రపంచంలోని ధర్మాన్నంతా ఒక దగ్గరికి తెచ్చి దానికి ఒక ఆకారాన్ని, ప్రాణాన్ని ఇస్తే ఎలా ఉంటుందో ఆ రూపమే శ్రీరాముడు. ఆయన నడిచే ధర్మం, సత్యమే ఆయుధంగా కలవాడు, సమస్త లోకాలకు ప్రభువు. అలాంటి వాడి జోలికి వెళ్తే నాశనమైపోతావు అని హెచ్చరించాడు. పదండి, ఈరోజు మనం రామాయణంలోకి ప్రవేశించి రాముడి జీవితంలోని 3 కీలక ఘట్టాలను చూస్తూ ఆ అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ధర్మానికి పునాది ఎక్కడ మొదలవుతుంది? సత్యం దగ్గర. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం దగ్గర. మనస్సు, మాట, చేత ఒకటిగా ఉంటే అది త్రికరణ శుద్ధిగా అంటారు. శ్రీరాముడి జీవితంలో ఈ సత్యపాలన ఎంత బలంగా ఉందో చెప్పేదే అయోధ్య పట్టాభిషేక ఘట్టం. అయోధ్య నగరం పండుగ చేసుకుంటోంది. ప్రజలంతా తమ యువరాజు శ్రీరాముడు రాజు కాబోతున్నాడని సంబరాల్లో మునిగి ఉన్నారు. అంతా సిద్ధమైంది. సరిగ్గా అదే సమయానికి విధి కథను మార్చేసింది. ఎప్పుడో దశరథుడు కైకేయికి ఇచ్చిన 2 వరాలను ఆమె ఇప్పుడు బయటకు తీసింది. 1, తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం. 2, రాముడు 14 ఏళ్ల వనవాసం చెయ్యాలి. ఈ మాట వినగానే దశరథుడు కుప్పకూలిపోయాడు. సింహాసనంపై కూర్చునే చక్రవర్తి నేల మీద పడి ఏడ్చాడు. కైక, రాముడు లేకుండా నేను బతకలేను. నా రాజ్యాన్ని తీసుకో, సర్వస్వాన్ని తీసుకో, కాని నా రాముడిని దూరం చెయ్యకు అని కాళ్ల మీద పడి బ్రతిమిలాడాడు. అయినా ఆమె మనసు కరగలేదు. విషయం తెలుసుకున్న రాముడు తండ్రి దగ్గరికి వచ్చాడు. నేలపై పడి ఉన్న తండ్రిని, కోపంగా ఉన్న పినతల్లిని చూసి ఎంతో ప్రశాంతంగా, అమ్మా, నాన్నగారు ఎందుకింత బాధలో ఉన్నారు? నా వల్ల ఏమైనా తప్పిదం జరిగిందా అని అడిగాడు. అప్పుడు కైకేయి జరిగినదంతా చెప్పి, రామ, నీ తండ్రి ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదు. రాజు మాట తప్పడం ధర్మమేనా అని నిలదీసింది. ఆ మాటలకు రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. కోపమూ లేదు, బాధ లేదు. పెదవులపై చిన్న చిరునవ్వుతో చరిత్రలో నిలిచిపోయే మాట అన్నాడు: అమ్మా, మీరు చెబితే చాలు. తండ్రి గారి ఆజ్ఞ అయితే ఇక ఆలోచించేదేముంది? భరతుడికి పట్టాభిషేకం జరగడమే నాకు సంతోషం. నేను అడవులకు వెళ్తాను. తండ్రి మాటను నిలబెట్టడం కన్నా కొడుక్కి ఇంతకంటే పెద్ద ధర్మం ఏముంటుంది? రామో నిర్నాభిభాషతే. నా తండ్రి మాట నిలబెట్టడమే నా ధర్మం అని ఆ క్షణమే రాజభోగాలను గడ్డిపరకల్లా వదిలివేశాడు. ఇక్కడ మనం ఒక సూక్ష్మాన్ని గమనించాలి. నన్ను బంధించి అయినా సింహాసనం తీసుకో, ఇది అధర్మం కాదు అని దశరథుడే స్వయంగా చెప్పాడు. మంత్రులు, ప్రజలు, చివరికి లక్ష్మణుడు కూడా ఈ అన్యాయాన్ని ఎదిరిద్దాం అని అన్నారు. కాని రాముడు ఒప్పుకోలేదు. ఎందుకంటే రాముడి దృష్టిలో ధర్మం అంటే సింహాసనం కాదు, తండ్రి మాటలో ఉన్న సత్యాన్ని కాపాడటం. కైకేయి దురాశతో వరం అడిగినా దశరథుడు సత్యానికి బద్ధుడై ఉన్నాడు. ఆ సత్యాన్ని నిలబెట్టడమే తన ధర్మంగా భావించాడు. ఆయన తలుచుకుంటే ఆయనే రాజు కావచ్చు. ప్రజల మద్దతు, సైన్యం ఆయన వెంటనే ఉన్నాయి. కాని ఆయన అధికారాన్ని కాదు, ధర్మాన్ని ఎంచుకున్నాడు. వ్యక్తిగత సుఖాన్ని కాదు, సత్యాన్ని ఎంచుకున్నాడు. అందుకే అరణ్యవాసానికి వేసిన ఆ మొదటి అడుగు విగ్రహవాన్ ధర్మః అనే మహాసౌధానికి పునాది రాయి. రాముడు కేవలం వ్యక్తిగత ధర్మాన్నే పాటిస్తే ఆయన ఒక మంచి కొడుకుగా మాత్రమే మిగిలిపోయి ఉండేవాడేమో కాని విగ్రహవాన్ ధర్మః అయ్యేవారు కాదు. ధర్మానికి అసలైన పరీక్ష ఏది ధర్మం, ఏది అధర్మం అని తేల్చుకోలేని క్లిష్ట పరిస్థితుల్లోనే ఎదురవుతుంది. రామాయణంలో అత్యంత వివాదాస్పదమైన ఎన్నో ప్రశ్నలను రేకెత్తించే ఘట్టం ఒకటి ఉంది. అదే వాలివధ. ధర్మస్వరూపుడైన రాముడు చెట్టుచాటు నుండి వాలిని ఎందుకు చంపాడు? ఇది న్యాయమేనా? ఈ ప్రశ్న ఈనాటిది కాదు, యుగ యుగాలుగా ఎందరినో తొలిచేస్తున్న ప్రశ్న. చనిపోతున్న వాలి కూడా రాముడిని ఇదే అడిగాడు.
రామా, నువ్వు ధర్మాత్ముడవని పేరు పొందావు. నాకు నీతో ఎలాంటి శత్రుత్వమూ లేదు. అయినా సంబంధం లేకుండా నేను ఏమరపాటుగా ఉన్నప్పుడు చాటు నుండి కొట్టడం ఏ రాజధర్మం, ఏ క్షత్రియ ధర్మం? పైకి ధర్మం అనే ముసుగు వేసుకున్న అధర్మపరుడివి నువ్వు అని తీవ్రంగా నిందించాడు. ఇక్కడే మనం ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు వాలికి ఇచ్చిన సమాధానంలోనే అసలు రహస్యం దాగి ఉంది. ఒక్క కారణం, సుగ్రీవునికి ఇచ్చిన మాట. సీతను వెతకడంలో సహాయం చేస్తానని సుగ్రీవుడు మాటిస్తే అతనికి రాజ్యాన్ని తిరిగి ఇప్పిస్తానని రాముడు మాటిచ్చాడు. దానికి తోడు వాలికి ఉన్న వరం ప్రకారం ఎదురుగా యుద్ధం చేసేవారి శక్తిలో సగం వాలికి వెళ్ళిపోతుంది. అందుకే రాముడు చాటు నుండి బాణం వెయ్యవలసి వచ్చింది. కాని ఇది మాత్రమే అసలు కారణం కాదు. అసలైన ప్రధానమైన కారణం రాముడు చెప్పిన రాజధర్మం. రాముడు ప్రశాంతంగా ఇలా అన్నాడు: వాలి, నువ్వు చేసిన ఒక ఘోరమైన పాపాన్ని మరిచిపోతున్నావు. నీ తమ్ముడు సుగ్రీవుడు బ్రతికి ఉండగానే అతని భార్య రుమను నువ్వు బలవంతంగా నీ భార్యగా చేసుకున్నావు. శాస్త్రం ప్రకారం తమ్ముడి భార్య కూతురితో సమానం. అలాంటి పవిత్రమైన బంధాన్ని కామంతో అపవిత్రం చేశావు. ఇది కేవలం అధర్మం కాదు, మహాపాపం. ఈ భూమండలం ఇక్ష్వాకు వంశపాలనలో ఉంది. నేను ఆ వంశ ప్రతినిధిగా ఈ భూమిపై ధర్మాన్ని నిలబెట్టే రాజుగా ఇక్కడ ఉన్నాను. ఒక రాజు తన రాజ్యంలో ఎక్కడ అధర్మం జరిగినా దాన్ని శిక్షించే అధికారం, బాధ్యత కలిగి ఉంటాడు. ధర్మం తప్పిన నిన్ను ఒక్క రాజుగా నేను శిక్షించాను, కేవలం సుగ్రీవుని మిత్రుడిగా కాదు. అంతేకాక నిన్ను ఒక మృగంగా భావించి వేటాడలేదు. నువ్వు చేసిన అధర్మానికి శిక్ష వేశాను. సోదరుని భార్యను ఆశించిన వాడికి మరణదండన విధించడం రాజధర్మం అని స్పష్టం చేశాడు. ఈ సంభాషణ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. రాముడు ఇక్కడ ఒక స్నేహితుడిగా కాకుండా ఒక రాజుగా, ధర్మ సంరక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. వాలి చేసిన పని వ్యక్తిగత తగాదా కాదు, అది సమాజ కట్టుబాటుకు జరిగిన ద్రోహం. అలాంటి అధర్మాన్ని రూపుమాపడానికి రాజు కఠినమైన మార్గాన్ని ఎంచుకోవలసి వస్తుంది. వ్యక్తిగత ధర్మం ప్రకారం ముఖాముఖి పోరాడటం న్యాయం కావచ్చు, కానీ రాజధర్మం ప్రకారం సమాజంలో అధర్మాన్ని తొలగించడం అంతకంటే పెద్ద న్యాయం. ఈ రెండిటిలో ఏది ఉన్నతమైనదో గ్రహించి తన మీద పడే నిందను సైతం లెక్క చెయ్యకుండా ధర్మస్థాపనకే రాముడు పెద్దపీట వేశాడు. ఇది ఆయన నిర్మించిన ధర్మసౌధానికి రెండవ అత్యంత బలమైన స్తంభం. ఒక మాటకు కట్టుబడడం, రాజ్యాన్ని ధర్మంగా పాలించడం గొప్ప గుణాలే. కానీ ధర్మాన్ని పరిపూర్ణం చేసేది మాత్రం కరుణ. నియమాలకే కట్టుబడిపోకుండా ప్రతి జీవి పట్ల ప్రేమను, సమానత్వం చూపినప్పుడే ఆ ధర్మం దైవత్వం స్థాయికి చేరుకుంటుంది. రాముని జీవితంలో ఈ గుణానికి ప్రతీకగా నిలిచే ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అహల్య శాప విమోచనం, శబరి ఆతిథ్యం ముఖ్యమైనవి. ముందు అహల్య కథ చూద్దాం. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య ఇంద్రుడి మోసం వల్ల భర్త చేత శపించబడింది. ఎవరి కంటికి కనిపించకుండా శిలగా వేల సంవత్సరాలుగా పశ్చాత్తాపంతో గడుపుతోంది. లోకం ఆమెను దోషిగా ముద్రవేసింది. ఆమె ఆశ్రమం వైపు వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. విశ్వామిత్రునితో కలిసి మిథిలకు వెళ్తున్న దారిలో రాముడు ఆ పాడుబడిన ఆశ్రమాన్ని చూశాడు. విశ్వామిత్రుడు అహల్య కథను చెప్పి, రామా, నీ పాదస్పర్శతో ఈమెకు శాప విమోచనం కలుగుతుంది, ఈమెను ఉద్ధరించు అని చెప్పాడు. ఒక్క క్షణం కూడా రాముడు ఆలోచించలేదు. ఆమె గతం ఏంటి, ఆమె చేసిన తప్పు ఏంటి అనేది ఆలోచించలేదు. సమాజం ఏమనుకుంటుంది అని ఆయన లెక్క చేయలేదు. ఆయనకు కనిపించింది ఒక్కటే: వేల ఏళ్లుగా పశ్చాత్తాపంతో తపిస్తున్న ఒక జీవి. ఆ తపస్సే ఆమెను పవిత్రురాలిని చేసిందని భావించాడు. ముందుకు నడిచి తన పాదాన్ని ఆ రాయికి తాకించాడు. తత్క్షణమే తేజవంతమైన రూపంతో అహల్య పునర్జీవం పొందింది. సమాజం వెలివేసిన ఒక స్త్రీ పశ్చాత్తాపాన్ని గౌరవించి ఆమెకు తిరిగి జీవన గౌరవాన్ని ఇవ్వడం రాముని కరుణాదృష్టికి నిదర్శనం. ఇది నియమాలను దాటిన ధర్మం. ఇక రెండో ఉదాహరణ, మనందరి మనస్సుల్లో కదిలించే శబరి కథ. శబరి మతంగ మహర్షి ఆశ్రమంలో ఉండే ఒక గిరిజన మహిళ. ఆమె గురువు ఎప్పటికైనా శ్రీరాముడు తన ఆశ్రమానికి వస్తాడని ఆ ఒక్క మాటను పట్టుకుని శబరి ప్రతిరోజు రాముడి రాక కోసం ఎదురుచూసింది. ఆశ్రమాన్ని శుభ్రం చేసేది, పూలతో అలంకరించేది, రాముడి కోసం అడవిలోని తీయటి పండ్లను సేకరించేది. ఆమె భక్తి ఎంత అమాయకమైనదంటే ఏ పండు తీయగా ఉందో తెలుసుకోవడానికి ప్రతి పండును కొద్దిగా కొరికి రుచి చూసి తీయగా ఉన్న వాటిని మాత్రమే రాముడి కోసం దాచేది. ఎంగిలి చేసినవి ఇతరులకు పెట్టకూడదన్న లోకజ్ఞానం కూడా ఆమెకు లేదు. ఆమెకు తెలిసిందల్లా ఒకటే:
తన రాముడికి అత్యున్నతమైనది ఇవ్వాలి. ఏళ్లు గడిచాయి. శబరి ముసలిదైపోయింది. చివరికి ఆ రోజు వచ్చింది. సీతను వెతుకుతున్న రామలక్ష్మణులు ఆమె ఆశ్రమానికి వచ్చారు. రాముడిని చూడగానే ఆమె ఆనందానికి అంతులేదు. ఆయన పాదాలపై పడి కన్నీళ్లతో అభిషేకం చేసింది. లోపలికి తీసుకెళ్లి తాను ప్రేమగా దాచిన ఆ పండ్ల గంపను ఆయన ముందు పెట్టింది. రామా, ఇవి చాలా తియ్యటి పండ్లు. నీకోసమే రుచి చూసి తెచ్చాను అని ఎంతో అమాయకంగా చెప్పింది. ఆ మాటలు విన్న లక్ష్మణుడు ఆశ్చర్యపోయినా రాముడు ఆ తల్లి ప్రేమకు చెలించిపోయాడు. ఆయనకు ఆ పండ్లపై ఉన్న ఎంగిలి కనిపించలేదు. ఆ చేతులు ఏ జాతివో చూడలేదు. ఆయనకు కనిపించిందల్లా ఆమె హృదయంలోని స్వచ్ఛమైన భక్తి మరియు ప్రేమ. ప్రతి పండుని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తిన్నాడు. తల్లి, ఇంతటి ప్రేమతో కూడిన అమృతాన్ని నేనెప్పుడూ స్వీకరించలేదు. నీ ఆతిథ్యంతో నా జన్మ ధన్యమైంది అని అన్నాడు. కులం, జాతి, లింగభేదాలు చూడకుండా ఒక వ్యక్తిలోని భక్తిని, ప్రేమను మాత్రమే చూసి వారిని ఆదరించడం, ఇదే రాముని ధర్మంలోని సంపూర్ణత్వం. అహల్యను ఉద్ధరించడంలో, శబరి ఎంగిలి పండ్లను తినడంలో రాముడు చూపించింది కేవలం నియమాల ధర్మాన్ని కాదు, ప్రేమతో, కరుణతో నిండిన మానవత్వ ధర్మాన్ని. మిత్రులారా, మనం ఈరోజు రాముని జీవితంలోని 3 కోణాలను చూశాము. తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలివేయడంలో ఆయన వ్యక్తిగత ధర్మాన్ని చూశాం. వాలిని వధించడంలో సమాజ శ్రేయస్సు కోసం కఠినంగా వ్యవహరించిన రాజధర్మాన్ని చూశాము. అహల్య, శబరి పట్ల ఆయన చూపిన సంపూర్ణ ధర్మంలోని కరుణను, సమభావాన్ని చూశాము. ఇప్పుడు చెప్పండి, రామో విగ్రహవాన్ ధర్మః అంటే కేవలం నియమాలు పాటించడం అని అర్థమా? కాదు. ధర్మం అంటే సత్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం. ధర్మం అంటే అధర్మాన్ని నిర్మూలించడం. ధర్మం అంటే నియమాలను మించి ప్రతి జీవిని ప్రేమించడం. మాట, మనస్సు, కర్మ ఈ మూడింటిని ఒక్కటిగా చేసి సత్యం, న్యాయం, కరుణ అనే 3 స్తంభాలపై తన జీవితాన్ని ఒక ధర్మ సాధనంగా నిర్మించాడు కాబట్టే ఆయన విగ్రహవాన్ ధర్మః అయ్యాడు. ఆయన దేవుడిగా పుట్టి అద్భుతాలు చేయలేదు. ఒక మనిషి ఎలా జీవించాలో, ధర్మాన్ని ఎలా ఆచరించాలో మనకు చేసి చూపించాడు. ఆయన నడిచిన దారే రామాయణం. ఆయన జీవన విధానమే ధర్మశాస్త్రం. అందుకే చివరికి ఆ శత్రువైన మారీచుడు కూడా భయంతో, ఆశ్చర్యంతో, గౌరవంతో ఒప్పుకున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మః. రాముడు ధర్మానికి సజీవ రూపం అని. ఆ రహస్యమే ఇది. నా ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏమిటి? రాముడి జీవితంలోని ఏ ఘట్టం ధర్మాన్ని మీకు గొప్పగా వివరిస్తుందని మీరు అనుకుంటున్నారో దయచేసి కామెంట్స్లో చెప్పండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మన ఇతిహాసాలలోని గొప్పతనాన్ని అందరికీ చేరవేద్దాం. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.